రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ఊరిలో అడుగుపెట్టినా చర్చిలు తప్పకుండా కనిపిస్తాయి. ఒకప్పుడు 4-5 గ్రామాలకు ఒక చర్చి ఉండేది. ఇప్పుడు ప్రతి ఊర్లోనూ 4-5 చర్చిలు వచ్చేసాయి. టార్గెట్ పెట్టుకొని మరీ మత మార్పిడులు విచ్చలవిడిగా చేస్తున్నారు. చర్చి కేంద్రంగానే డబ్బులు పంపిణీ, కానుకల పంపిణీ జోరుగా సాగుతున్నాయి. వాస్తవానికి చర్చిల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన నియమ నిబంధనలు రూపొందించింది. గ్రామస్తుల అభ్యర్థనతో, జిల్లా కలెక్టర్ అనుమతితో మాత్రమే చర్చిని ఏర్పాటు చేయాలి. లేకపోతే అది అక్రమ నిర్మాణమే అవుతుంది. కానీ చాలా సందర్భాలలో ఈ నిబంధనలు పాటించడం లేదు. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో చర్చిలు కట్టేస్తున్నారు. దానికోసం అధికారులు నేతల దగ్గర నుంచే విరాళాలు సేకరిస్తున్నారు. మరోవైపు అనేక చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించి చర్చిలను కట్టేస్తున్నారు. స్థానిక నాయకులకు ఒక మాట చెప్పేసి చర్చి నిర్మాణం చేసేస్తున్నారు. దీన్ని అధికారులు గుర్తించినా ఏమీ చేయలేని పరిస్థితి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నాయకులు స్థానిక అధికారులను అడ్డుకుంటున్నారు. చర్చిల వైపు కన్నెత్తి చూడొద్దు అని రాజకీయ నాయకులు గట్టి ఆదేశాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోని చర్చిల వివరాలు తెలియచేయాలని సమాచార హక్కు చట్టం కింద పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వాసి ఒక పిటిషన్ దాఖలు చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పారదర్శకంగా ఆ వివరాలు అందించాల్సిన అవసరం ఉంది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎటువంటి భూముల్లో నిర్మించారు, అనుమతులు ఉన్నాయా లేదా అన్న వివరాలు సేకరించాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఒక సర్క్యులర్ విడుదల చేశారు. చట్టం ప్రకారం సమాచార హక్కు చట్టం పిటిషన్ పడితే ఆ పిటిషన్కు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఆదేశాలను చూడగానే చర్చి నిర్వాహకులలో కలకలం రేగింది. వేల కోట్ల రూపాయల టర్నోవర్తో నడుస్తున్న చర్చి వ్యవస్థ దీనిని సీరియస్ గా తీసుకుంది. జాతీయ స్థాయిలోని క్రైస్తవ పెద్దల ద్వారా ఏపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో ఆ సర్క్యులర్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రి ఇందుకోసం చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెద్ద ఎత్తున అక్రమ చర్చిలు ఉన్నాయి అనేది స్పష్టం. వాటిని అడ్డుకోవడం చాలా కష్టం అనేది కూడా అంతే స్పష్టం.